హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి స్వీట్ అయితే ఇలా చేయండి, బయట తీసుకోకుండా ఇంట్లోనే చేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న హాఫ్ కప్పు వరకు అయితే లూజు గోధుమ పిండి వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు అయితే మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కన్నా ఎక్కువనే షుగర్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని చక్కెర అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అలాగే వేడి చేసి చల్లార్చుకున్న నెయ్యి కూడా ఒక 2 స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండలుగా లేకుండా కలుపుకొని కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ పోషణం అంటే ఇది చక్కెర వేసాం కదా, తొందరగా లూజ్ అయిపోతుంది. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా కలిసిన తర్వాత మరొక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. వేసుకొని దీన్ని అయితే ఎక్కువసేపు అయితే నానబెట్టద్దు, చాలా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఇలా పిండి వేస్తూ చపాతీలాగా చేసుకోవాలి. సన్నగా చేసుకోవాలి, మరి లావుగా కూడా చేసుకోవద్దు, మెత్తగా ఉంటాయి అన్నమాట. చేసుకొని మనం షాక్తోనైతే మనకు కావాల్సిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బాక్స్లా కట్ చేసుకున్నానండి. ఇంకో ఈ సైజులో కట్ చేసుకున్నారు. మీరు మీకు ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకోండి. మళ్ళీ మనం పూరి కాలుస్తాం కదా, దానిపైన పెట్టి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, లేదంటే బాక్స్లా రౌండ్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, మనం ఇష్టం ఉన్నట్టు. కట్ చేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. అంతలోపల కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొంచెం వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇగో ఇలా కలర్ రానివ్వాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాతనైతే తీసుకోవాలండి. ఈ విధంగా రెడ్ కలర్ లాగా రావాలి. వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉండే టేస్టీ అయిన స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.